ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందామండి. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమస్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. గడుచున్నటువంటి భయంకర దినములన్నీ మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ప్రార్థించే భాగ్యం మా బ్రతుకులో మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అయా. గాన ప్రతి గానముల ద్వారా మీ నామమును కీర్తించున్నట్లు సహాయం చేయండి. వాక్య పరిచయలో మీ దాసుని బలపరిచి నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుచు దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి చాటెదను నీ కార్యములను. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి చాటెదను నీ కార్యములను. నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణ శృంగము, నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణ శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి చాటెదను నీ కార్యములను. స్వరమెత్తి పాడెదను. కన్నీళ్ళే కడలై నా మీద పడినను కనికరించి నా యేసయ్యా, కన్నీళ్ళే కడలై నా మీద పడినను కనికరించి నా యేసయ్యా, కరుణను చూపి నన్నాదుకున్నావు, కరుణను చూపి నన్నాదుకున్నావు. నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణ శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి
గళమెత్తి చాటెదను నీ కార్యములను స్వరమెత్తి పాడెదను. శత్రువులందరూ నా చుట్టూ ఉన్నను తప్పించే తండ్రి నా యేసయ్యా. శత్రువులందరూ నా చుట్టూ ఉన్నను తప్పించే తండ్రి నా యేసయ్యా. కృప చూపి నన్ను విడిపించినావు, కృప చూపి నన్ను విడిపించినావు. నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీ ప్రేమతోనే నా యేసయ్యా. నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణా శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి చాటెదను నీ కార్యములను స్వరమెత్తి పాడెదను. శోధనలెన్నో నన్నావరించిన విడుదలనిచ్చే నా యేసయ్యా. శోధనలెన్నో నన్నావరించిన విడుదలనిచ్చే నా యేసయ్యా. ఆపత్కాలములో నన్నాదుకున్నావు, ఆపత్కాలములో నన్నాదుకున్నావు. నీ ప్రేమతోనే నా యేసయ్యా, నీ ప్రేమతోనే నా యేసయ్యా. నీవే నా నిరీక్షణాధారము, నీవే నా రక్షణా శృంగము. స్వరమెత్తి పాడెదను నీ ప్రేమ యేసయ్యా, గళమెత్తి చాటెదను నీ కార్యములను స్వరమెత్తి పాడెదను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ హస్తాల్లో భద్రపరిచారు. ప్రపంచమంతా తెగులు చేత భయములో ఆందోళనలో బ్రతుకుచ్చు ఉండగా నీ బిడలమైన మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి సజీవులుగా క్షేమముగా ఈ దినము మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా బ్రతుకులో మీరు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు వినటానికి నీ సన్నిధిలో సిద్ధపడిన వేచి ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము పట్ల ఆసక్తి కలిగి జీవము కలిగిన శక్తి కలిగిన నీ మాటల కొరకు ఎందరైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అట్టి ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి, వాక్యము ద్వారా దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అల్పుడనయ్యా, ఎన్నిక లేని వాడు మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. మీ ఆత్మతో అభిషేకించండి. నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానం అందించి బలపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి దైవ సన్నిధికి కూడి వచ్చిన, దైవ సన్నిధిలో పాలు పొందుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ బైబిల్ తీసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి మీరంతా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ధ్యానం చేసుకుందాం. రాజుల రెండవ గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ జాగ్రత్తగా శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. అంతటా ఆ పట్టణపు వారు ఇలాగ అంటున్నారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. చాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యాన్ని వివరిస్తుండగా దయచేసి అందరూ జాగ్రత్తగా మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక పట్టణమును గూర్చి కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. ఇది ఏ పట్టణం అని మనం ఆలోచన చేస్తే ఆ పైవచనములో రాయబడింది యెరికో పట్టణము అని. ఆ పట్టణస్థులు ప్రవక్త అయినటువంటి ఎలీషాతో ఈ మాట అంటున్నారు, దైవజనుడా, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదిగా మీకు కనపడుతుంది, గాని నీళ్లు మంచివి కావయ్యా అని చెప్తున్నారు. వీళ్ళరా గమనించాలి, యెరికో పట్టణమును గూర్చి వారు మాట్లాడుతున్నారు. మనందరం యెరికో పట్టణాన్ని చూసిన వాళ్ళం కాదు, కానీ యెరికో పట్టణం ఎలాగుంటుందట? రమ్యమైనదిగా కనపడుతుందట. ఎంతో అందంగా సుందరంగా కనబడుతుందట యెరికో పట్టణం. నిజంగా పట్టణమును చూచినప్పుడు అనిపిస్తుంది,
ఈ పట్టణంలో మనం కూడా ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానండి, ఎరుకో పట్టణం చూచుటకు ఎంతో రమ్యమైనదిగా, అందమైనదిగా, సుందరమైనదిగా ఉంటదట. కానీ నీళ్లు మంచిగా ఉండవంట ఆ పట్టణంలో. మీరు చెప్పండి, అందంగా ఉండొచ్చు పట్టణం, సుందరంగా ఉండొచ్చు, రమ్యమైనదిగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ బ్రతుకుదామంటే ఆ పట్టణములో నీళ్లు మంచివి కావట. ఏం కాదులే, పట్టణం అందంగా ఉంది, సుందరంగా ఉంది, ఏం పర్వాలేదులే, నీళ్లు లేకపోతే పర్వాలేదు, నీళ్లు మంచిగా ఉండకపోయినా పర్వాలేదు అని ఎవరన్నా అనుకుంటారా? కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక ప్లాట్ తీసుకోవాలని, ఏమండి, ఒక టౌన్లో, ఒక సిటీలో ఎంతో కొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాట్ తీసుకుందామని ఆలోచన చేసుకున్నప్పుడు ఆ ప్రాంతాన్ని గురించి ఎరిగిన వారు అంటారు, ఏమండి, ప్లేస్ చాలా బాగుంటుంది కానీ అక్కడ నీళ్లు పడవంటండి. చాలామంది బోర్లు వేశారు కానీ అక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదండి అని అంటే అప్పుడు ఏమంటారు తెలుసా? ఊరి నాయనో, ముందే తెలిసింది ఎట్నో, అది గానా కొనుక్కున్నామా, ఇల్లు కట్టుకున్నామా, నీళ్లు లేవట, బ్రతకడానికి కుదురుద్దా? పుట్టిగిస్తానన్న ఆ భూమిని తీసుకోవటానికి ఎవరు ముందుకు రారు. నేను కొన్నదానికంటే తక్కువ ఇస్తానంటే కూడా, తక్కువ ఇస్తే ఏం చేసుకోరా బాబు, నీళ్లు లేవంట, మాకెందుకు అని వదిలేస్తారు. దీని అర్థం ఏమిటంటే, పట్టణము ఎంత అందంగా ఉన్నదని కాదు, ఎంత సుందరంగా రమ్యముగా ఉందని కాదు, ఆ పట్టణములో నీళ్లు ఉండాలి, ఆ నీళ్లు బాగుండాలి, రుచిగా ఉండాలి, మధురంగా ఉండాలి. నీళ్ళల్లో తేడాలు కూడా ఉంటాయి. ఉప్పు నీరు ఉంటుంది, ఏమండి, చేదు నీరు ఉంటుంది, సవిసారములైనటువంటి నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయని, మధురముగా ఉన్నాయని చెప్పబడే నీళ్లు కూడా ఉంటాయి. అయితే ఎరుకో పట్టణం సుందరంగా ఉంది కానీ ఆ పట్టణములో నీళ్లు మాత్రం మంచివి కావు. నీళ్లు మాత్రం. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అంతా బాగుంది కానీ అన్నారంటే అక్కడ గూనున్నట్టే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అదండి, ఇదండి, అంత గొప్ప అండి, ఇంత గొప్ప అండి అని ఎన్ని చెప్పినా చివరగా గాని అన్నారంటే అక్కడ లోటు ఉన్నట్టే. ఆ వ్యక్తి జీవితంలో కానీ, ఆ పట్టణం విషయంలో కానీ, ఆ పరిస్థితుల విషయంలో కానీ లోటు ఉన్నట్టే. చాలా మంది గురించి అంటా ఉంటారు, మంచోడండి, అబ్బాయి మంచోడండి, కానీ గుణమే మరి ఇంకేముంది, మరి చాలా చక్కగా ఉంటాడండి, అమ్మాయి చాలా బాగుంటుందండి కానీ అంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు తెలియపరిచే మాట ఏమిటంటే, నీ జీవితంలో ఎంత విలువైనటువంటి లక్షణాలు, విలువైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నా, అందముగా, సుందరముగా, రమ్యముగా నీవు కనబడినా గాని అనే విషయం నీలోకి వచ్చిందంటే నీలో లోటున్నట్టే, నీలో తప్పిదము కనపడినట్టే. గాని అనగానే ఇక సందేహం వస్తుంది. ప్రియులారా,
యెరికో పట్టణములో నీళ్లు మంచివి కాకపోవటమే కాదండి, యెరికో పట్టణము రమ్యమైనదిగా ఉంది చూడటానికి, కానీ నీళ్లు మంచివి కావు. యెరికో పట్టణము చూచుటకు రమ్యమైనది, కానీ శపించబడిన పట్టణం. తెలుసా ఎంత అందంగా కనపడుతుంది ఆ పట్టణం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ పట్టణము శపితమైన పట్టణం. ఒకానొక దినాన దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహోషువ ద్వారా శపించబడినటువంటిదిగా ఉంది ఆ పట్టణం. వాక్యములు చూస్తే యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడింది. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము 26వ వచనములో ఆ మాట కనబడింది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దము చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాన్ని పునాది వేయగా జ్యేష్ఠ కుమారుడు చచ్చును, వాడు దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని ప్రవక్త అయినటువంటి యెహోషువ ద్వారా యెరికో పట్టణము శపించబడినట్టుగా కనబడుతూ ఉంది. ప్రియులారా, రమ్యముగా అందంగా ఉంటే ఏంటండి ప్రయోజనం? శాపమున్నది ఆ పట్టణానికి, శపించబడింది ఆ పట్టణం. ఆ పట్టణము శపించబడినది అయినప్పుడు అది ఎంత అందంగా కనబడినా, ఎంత సుందరంగా కనబడినా ప్రయోజనము లేదు. ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి యెహోషువ ద్వారా ఆ పట్టణము శపించబడినట్టుగానే ఆ పట్టణాన్ని కట్టించినటువంటి వాని పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? పునాదులు వేస్తే వాని పెద్ద కుమారుడు చస్తాడు, దాని తలుపులను నిలవనెత్తితే వాని చిన్న కుమారుడు చస్తాడని శపిస్తే ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసి హీయేలు అనబడుచున్నటువంటి వాడు ఆ పట్టణమును కట్టించటానికి పూనుకున్నట్టుగా వాక్య భాగములో 1 రాజుల గ్రంథములో 16:34 వచనములో చెప్పబడుతూ ఉంది. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను, అతడు దాన్ని పునాది వేయగా అబీరామను జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను, దాని గౌనులను ఎత్తగా సెరూగు అనబడుచున్నటువంటి కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. చూసారండి, యెరికో పట్టణం చూడటానికి అందంగా ఉంది, సుందరంగా ఉంది, రమ్యమైనదిగా ఉన్నది, కానీ నీళ్లు మంచివి కావు. యెరికో పట్టణము ఎలాగుందట? రమ్యమైనదిగా ఉన్నది, కానీ శపించబడినది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. యెరికో పట్టణం చూడటానికి ఎంత చక్కగా ఉంది, కానీ ఆ పట్టణానికి దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని దీవెన లేదు. శాపం వచ్చింది యెరికో పట్టణం మీదికి, ఆ పట్టణము శపించబడింది. ఆ పట్టణము జోలికెళ్ళిన వాని కుటుంబ పరిస్థితి ఎలాగుందో చూసారా? కట్టకూడదంటే కడతానని సిద్ధపడ్డాడు హీయేలు. ఎప్పుడైతే దాని పునాదులు వేయటం జరిగిందో అబీరాము అనబడుచున్న జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు, గౌనులను అనగా తలుపులను ఎత్తటం జరిగిందో, దరవాజు నిలబెట్టడం జరిగిందో, వాని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. దేవుని పిల్లలారా గమనించాలి, శపించబడిన పట్టణముగా ఉన్నది,
ఆ పట్టణములో శాపమున్నది. ఈరోజున చాలా మంది అనుకోవచ్చు ఆ పట్టణం అందమైనదని, రమ్యమైనదని. రమ్యమైనదే గాని నీళ్లు మంచివి కావు, రమ్యమైనదే గాని శపించబడిన పట్టణం. అర్థమవుతుందా? అవునండి. ఈ పట్టణం పరిస్థితి ఈ రీతిగా ఉంది. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆది కాండములో 13వ అధ్యాయములో 10వ వచనములు మనం గమనించినట్లయితే, ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. లోతు తన కన్నులు ఎత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూడటం జరిగింది. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను ఎలాగున్నదట, నీరు పారు దేశమయ్యుండెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మరొక పట్టణం మనకు కనబడుతుంది, సొదొమ గొమొర్రా పట్టణాలు. రోజు అబ్రహాము గారు వాని తమ్ముని కుమారుడు లోతు వారి ఆస్తి విస్తరించటం మూలంగా, వారి పశువుల సంపద విస్తరించటం మూలంగా వారిద్దరూ ఒకే ప్రాంతంలో ఉండటానికి చాలా కష్టమైపోయింది. అబ్రహాము లోతు వారిద్దరి పశువుల కాపరులకు గొడవలు వస్తున్నాయి. వారు తగు పెట్టుకుంటున్నారు. అది చూసినటువంటి అబ్రహాము గారు బంధువులైనటువంటి మన మధ్యలో గొడవలు ఉండకూడదు, బంధువులైనటువంటి మన మధ్యలో తగువులు ఉండకూడదు అని చెప్పి లోతుతో మాట్లాడాడు. లోతు అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు కదా. అబ్రహాము పెద్దవాడు గనక, పెద్దనాన్నవుతాడు గనక ఏం చేశాడు తెలుసా? లోతు, మనం బంధువులమయ్యా, మన మధ్య గొడవలో ఉండకూడదు. కాబట్టి మన గొడవకి కారణం ఏంటి? ఉన్న చోటు చాలదు, ఈ ప్లేస్ అంతా ఇరుకైపోయింది, అదే కదా. కాబట్టి మన బంధువులు గనక మన మధ్య గొడవలు ఉండకూడదు. కాబట్టి ఒక పని చేద్దాం, ఒకే చోట ఉండకుండా నేనొక చోటకి నీవు ఒక చోటకి వెళదాం. నీవు చెప్పు, నువ్వు చిన్నవాడివి గనక ఆ అవకాశం నీకే ఇస్తున్నాను. నువ్వు కుడి తట్టుకు వెళ్తానంటే నేను ఎడమ తట్టుకు వెళతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళతానంటే నేను కుడి తట్టుకి వెళ్తాను. నీ ఇష్టం, చాయిస్ నీకు ఇస్తున్నాను అన్నాడు. అబ్రహాం నిజంగా ఎంత మంచివాడండి. తండ్రి లేనటువంటి ఆ పిల్లవాడి విషయంలో ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలామంది బంధువులైనా రక్త సంబంధులైనా గొడవ వచ్చిందంటే చాలు ఆ గొడవని పెంచి పెద్ద చేస్తారు, రెచ్చగొడతారు. నా పశువుల కాపురుల దగ్గరకు వచ్చి నువ్వు గొడవ పెట్టుకుని అంత తోడువయ్యావురా? నిన్ను తీసుకొచ్చింది ఎవరు? వెంట పెట్టుకొచ్చింది ఎవరు? ఆఫ్టర్ ఆల్ మీ నాన్న చచ్చిపోతే దిక్కు దివాణం లేకుండా బ్రతుకుతుంటే నా వెంట పెట్టుకొని వస్తే నువ్వు నా పశువుల కాపులతోనే తగు పెట్టుకుంటావురా అని అబ్రహాము తన తమ్ముని కుమారుని దూషించలేదు, బాధ పెట్టలేదు, ఏడిపించలేదు. అయ్యో
బంధువుల మధ్య గొడవలు ఉండకూడదని లోతు చిన్నవాడు గనుక తనకి అవకాశం ఇచ్చాడు. నాయన లోతు, నువ్వు ఎడం ప్రక్క వెళ్తే నేను కుడి ప్రక్క వెళ్తాను, నువ్వు కుడి ప్రక్క వెళ్తే నేను ఎడం ప్రక్క వెళ్తాను, నీ ఇష్టం, నువ్వు ఏది కోరుకుంటే మొదట నీకే ఛాన్స్ ఇస్తున్నాను అంటే అప్పుడు లోతు ఏం చేశాడు? యొర్దాను ప్రాంతమంతటిని కోరుకున్నాడు. యొర్దాను ప్రాంతమంతా ఎలాగుండేదట తెలుసా అండి? లోతు చిన్నోడేలే కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేశాడు. యొర్దాను ప్రాంతమంతటిని కోరుకున్నాడట. ఎందుకో తెలుసా? పచ్చగా ఉందట. చెప్పండి, ఎలా ఉంది? పచ్చగా ఉందట. అబ్బా, ఆ ప్రాంతం చూస్తే నీళ్లు బారే ప్రాంతమట. నీళ్లు పారు ఐగుప్తు దేశము వలె ఉందట. యెహోవా తోట వలె ఉందట. ఏమండి, యొర్దాను ప్రాంతమంతా, సొదొమ గొమొర్రా ప్రాంతాలంతా లోతు అక్కడికి చేరక మునుపు అది చూస్తే అబ్బబ్బబ్బా, అవకాశం అతనికి ఇచ్చాడు గనక, నాయనా నేను ఆ ప్రాంతానికి వెళ్తాను అన్నాడు. చిన్నవాడు గనక అతనికే అవకాశం ఇచ్చాడు గనక పచ్చని ప్రాంతాలు కోరుకున్నాడు. దేవుని పిల్లలారా గమనించండి, సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలు లోతు వెళ్ళక మునుపు చూసినప్పుడు ఎలాగ కనపడ్డాయి తెలుసా? యెహోవా తోట వలెను, నీళ్లు పారు ఐగుప్తు దేశము వలెను పచ్చగా ఉన్నాయట. అబ్బా, నేను అటు వెళ్తానన్నాడు. దేవుని బిడ్డలారా, వాస్తవంగా చెప్పాలంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలు పచ్చని ప్రాంతాలు. ఐగుప్తు దేశములో నదులు పారినట్టు. ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది, అంటే టైగ్రీస్ నది ఉంది, యూఫ్రటీస్ నది ఉంది. ఐగుప్తు దేశములో నదులున్నంతగా ఇక్కడ నీటి సదుపాయం ఉందంటండి యొర్దాను ప్రాంతంలో. ఇంకేంటో తెలుసా? యెహోవా తోట వలె ఉందట. ఎవరన్నా వదులుకుంటారండి అలాంటిది? వదులుకోరు. ఇక అది చూసి లోతు ఏం చేశాడంటే, ఆయన నేను అటు పోతానన్నాడు. సరే బిడ్డ పో, నేను ఇంకొక ప్రక్క పోతానన్నాడు. అయితే లోతు తన యొక్క కుటుంబాన్ని, తన సంపదనంతా తీసుకుని వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతములో గుడారము వేసుకొని నివసించటం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించిన తర్వాత రోజుకొక వార్త తెలుస్తుందట. రోజుకొక వార్త తెలుస్తుందట. ఆ వార్తలు వింటుంటే లోతు చెవులు గింగురు అంటున్నాయి. లోతు ముఖమంతా మాడిపోతుంది. లోతులో టెన్షన్ పెరిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా అండి? ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనములో చదవండి. సొదొమ మనుష్యుల దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనయ్యుండిరి. ముందు ఎలాగుందట? ఆ ప్రాంతం చూడటానికి ఎలాగుందట? అక్కడ ఎరుకో పట్టణం చూస్తే పట్టణం చూడటానికి రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కావు. ఈ యొర్దాను ప్రాంతాన్ని చూస్తే, సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలను చూస్తే యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలె నదులు పారు ప్రాంతముగా ఉన్నది. కానీ మనుషులు మంచోళ్ళు కాదట. సొదొమ మనుషులు దుష్టులను దేవుని దృష్టికి బహుపాపులటండి. ఎరుకో పట్టణమే నయం కాబోలు. ఎందుకో తెలుసా?
ఆ పట్టణము రమ్యమైనదే గాని నీళ్లు మంచివి కావు. అంతవరకు ఆలోచన చేస్తే అదే నయం. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతాలు చూచుటకు రమ్యముగా యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నదులు పారు ప్రాంతముగా ఉన్నది గానండి, పచ్చగా ఉన్నది గాని సొదొమ మనుష్యులు మంచోళ్ళు కాదట, దుష్టులు. ఆలస్యంగా అర్థమైంది లోతుకు. ఆ మాట తెలిసేటప్పటికి అయ్యో ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చానా నేను అనుకున్నాడు. అవునండి, నీళ్లు మంచివి కాకపోయినా ఏదో ఒక రకంగా ఎక్కువ దాగేదాని బదులు కొన్ని దాగన్నా దప్పిక తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే నీళ్లు కాదండి, ఆ ఊరి జనమే మంచోళ్ళు కాదంట, ఆ ప్రాంతపు ప్రజలే మంచోళ్ళు కాదంట. అందుకనండి చాలామంది ఎక్కడైనా రెంట్కి వెళ్ళాలంటే ఆ ప్రాంతం గురించి ఒకసారి ఆలోచన చేసుకుంటారు. మొదట నీళ్లు గురించి, ఆ తర్వాత ప్రజల గురించి. ఒకవేళ నీళ్లు కొద్దిగా అంత స్కేర్సిటీ ఉన్నదని తెలిసినా ఓపిక చేసుకోగలుగుతారు, కానీ జనం మంచోళ్ళు కాదంటే, ఆ ప్రాంత ప్రజలు దుస్తులు అని తెలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడరు. అందుకంటారు పొరుగు మంచి ఉండాలండి, పొరుగు బాగుండాలండి, పొరుగు ఓర్చుకునే వాళ్ళై ఉండాలండి, పొరుగు ప్రేమించే వాళ్ళై ఉండాలండి. ఎందుకో తెలుసా అండి, ఆపదలో అపాయం వస్తే పొరుగే చుట్టమంట. దూరమునున్న రక్త సంబంధుల కంటే ప్రక్కనే ఉన్న పొరుగు మంచిదట, పొరుగు మేలట. ఎందుకంటే దూరంగా ఉన్న రక్త సంబంధుడు, బంధువుడు నీకు ఆపదలో దగ్గర రాలేడేమో కానీ, అదే పొరుగు మంచిదైతే బంధువులు ఆదుకోకపోయినా పొరుగు ఆదుకోగలుగుతుంది మంచిదైతే. ఒకవేళ దుష్టులైతే ఆ ప్రాంతంలో బ్రతకలేరండి, బ్రతకలేరు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు, యొర్దాను ప్రాంతాలు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీరు పారు ప్రాంతముగా చక్కగా పచ్చగా కనబడుతుంది. కానీ ప్రజలు మంచోళ్ళు కాదు, మనుషులు దుష్టులుగా ఉంటున్నారు. చెప్పండి, పట్టణం బాగుండి నీళ్లు బాగోపోయినా పర్వాలేదా? పట్టణం యెహోవా తోట వలె కనబడి మనుషులు మంచిగా లేకపోయినా పర్వాలేదా? కుదరదు. గాని అనటం జరిగిందంటే లోటున్నట్టే, లోటున్నట్టే, లోపం ఉన్నట్టే, ఇబ్బంది ఉన్నట్టే. ఈ రాత్రి ఆ విషయాన్ని మనం గమనించాలి. మరొక సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను. మనందరికీ తెలిసినటువంటి సంఘటన. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని ఒకడున్నాడు. ఏమంటే తెలుసా మీకు? అందరికీ తెలుసు. నయమాను గురించి తెలవనోళ్ళే ఉండరు. ఏమండి, నయమాను ఎటువంటి వాడో ఇక్కడ రాయబడింది. మొట్టమొదటిగా నయమాను అనబడుచున్నటువంటి వ్యక్తి సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక పెద్ద ఉద్యోగం అండి, ఒక పెద్ద ఉద్యోగం. 100,000 మంది సైన్యానికి అధిపతిగా ఉన్నాడు, కమాండర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. పెద్ద ఉద్యోగం. ఎవరిది? నయమానుది. సిరియా దేశములో ఉన్న సైన్యానికి
అతడు సైన్యాధిపతిగా ఉంటున్నాడు. రెండవ విషయం చూసినట్లయితే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేస్తూ వచ్చాడట. హల్లెలూయా. ఏమండి, దేవుడైనటువంటి యెహోవాయే అతని చేత సిరియా దేశానికి జయము కలగజేస్తూ వస్తున్నాడట. ఎంత ధన్యుడు ఈ నయమాను. హల్లెలూయా. ఈ నయమానును దేవుడు వాడుకుంటూ, లేక అతని ద్వారా సిరియా దేశమునకు జయము కలగజేస్తూ ఉన్నాడట. జయము రాజుగారి దృష్టిలో కానీ, రాజ్యము దృష్టిలో కానీ, సైన్యము దృష్టిలో కానీ నయమాను అంటే చాలా గొప్ప ఘనత వచ్చేసింది. ఎందుకు? ఆ రాజ్యము యొక్క విజయానికి అతడు కారకుడుగా ఉంటున్నాడు గనక. అతని ద్వారానే ఆ రాజ్యమునకు జయము కలగజేస్తున్నాడు దేవుడు గనక, ఎవరైనా సరే నయమాను గారంటే గుర్తించని వాళ్ళు లేరు. ఏమండి, అతడు ఘనత పొందినవాడుగా ఉన్నాడట. తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. తన యజమానుని దృష్టికి ఘనుడై, ఏ వ్యక్తి అయినా ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు అతనికి జయము కలగజేస్తున్న వారుగా ఉంటే, మేలు చేస్తున్న వారిగా ఉంటే, ఆ యజమానికి ప్రయోజనకరమైన వారిగా ఉంటే, ఖచ్చితంగా యజమానుని దృష్టికి ఆ వ్యక్తి ఘనత పొందుతాడు, దయ పొందుతాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఆ యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? తనకు జయము కలగజేస్తున్నాడు గనక, తన ద్వారా అతనికి జయము కలుగుతున్నది, మేలు కలుగుతున్నది గనక, మేలు కలగజేస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఆ యజమానుడు ఎప్పుడూ కూడా ఫేవర్గా ఉంటాడు. యజమానుని దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, దయ పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రాజుగారికి నయమాను అన్న, నయమాను ఏదన్నా చెప్పినా కాదనే పరిస్థితి అనేది ఉండదండి. ఎందుకంటే అంత జయము అతని ద్వారా రాజ్యానికి కలుగుతుంది. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, అతడు మహాపరాక్రమశాలట. అతడు మహా పరాక్రమశాలి. అట్లాంటి సైనికుడు కాదు, పరాక్రమశాలి అట. పరాక్రమవంతుడు. యుద్ధములోకి వెళ్ళాడు అని అంటే జయము పొంది రావటమే కానీ మడి వెనక దిప్పేది లేదు. అలాంటి పరాక్రమవంతుడుగా ఉన్నాడు నయమాను. దేవుని పిల్లలారా, నయమాను సైన్యాధిపతి. అతని ద్వారా రాజ్యానికి జయము కలుగుతుంది. అతడు తన యజమానుని దృష్టికి ఘనుడుగాను ఉన్నాడు, దయ పొందినవాడుగాను ఉన్నాడు, పరాక్రమశాలి అయి ఉన్నాడు. ఆయన గురించి మరొక మాట ఏం చెప్పబడుతుందో తెలుసా? ఇంతటి ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతడు కుష్ఠరోగి అని రాయబడింది. అతడు కుష్ఠరోగి. దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ఆధిక్యతలు, ఘనతలు కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు నయమాను.
కానీ అతడు కుష్ఠరోగి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇంతటి పరాక్రమశాలి ఉన్నప్పటికీ అతని జీవితంలో ఉన్న లోటేంటో తెలుసండి? కుష్టు వ్యాధి కలిగి ఉన్నాడు. అతడు యుద్ధానికి వెళ్ళిన, సైన్యములో కనబడిన, రాజ్యములో కనబడిన, రాజు ఎదుట కనబడిన సంతోషముగా అందరి ముందు నవ్వుతూ కనబడుతున్నాడు. కానీ అతనికి కలిగినటువంటి కుష్ఠ రోగం ఉందో చూసారా, అది అతనిని బాధిస్తుంది, అది అతన్ని కృంగదీస్తూ ఉన్నది. నయమాను జీవితములో ఉన్నది కుష్టు వ్యాధి. అన్ని బాగానే ఉన్నాయి కానీ అతడు కుష్టు వ్యాధిగ్రస్తుడు. ప్రియులారా, దయచేసి గమనించండి. అన్నీ బాగున్నా అతని శరీరము కుష్టు వ్యాధి కలిగి ఉంది. నేను అంటాను, ఒకవేళ నీ శరీరానికి కుష్టు లేకపోవచ్చు, కానీ చాలామంది హృదయం, వారి మనస్సుల్లో ఉంటుంది కుష్టు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. లోకరీత్యా భౌతికంగా నువ్వు ఎంత గొప్ప స్థాయిలోనైనా ఉండొచ్చు, ఎంత గొప్ప ఉద్యోగాన్నైనా కలిగి ఉండొచ్చు, ఎంత అధికారివైనా కావచ్చు, ఎంత ఘనత పొందినవాడుగా, దయ పొందినవాడుగా, పరాక్రమవంతుడుగా నీ ఉండి ఉండొచ్చు. కానీ నయమాను శరీరములో ఉంది కుష్టు. కానీ కొంతమంది హృదయములో, వారి మనస్సుల్లో కుష్టు వ్యాధి ఉంటుంది. ఇది బహు డేంజర్, ఇది బహు ప్రమాదకరమైనటువంటిది. రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఎంతటి గొప్ప ఆధిక్యతలున్నా, ఎంత గొప్ప అధికారాలున్నా గాని కుష్ఠరోగి అని నయమాను గురించి చెప్పబడినట్టుగా నీ జీవితంలో గాని ఫలానా, గాని ఇది ఉంది, అది ఉంది అని చెప్పబడితే నీ బ్రతుకు కూడా లోపించినదిగా ఉన్నట్టే, నీ జీవితంలో కూడా లోపం ఉన్నట్టే. ఈ రాత్రి అర్థం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎరుకో పట్టణం చూడటానికి రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి, ప్రయోజనం లేదు. యోర్దాను ప్రాంతం అంతా పచ్చగా యెహోవా తోట వలె ఉంది, ఐగుప్తు దేశం వలె నీరు పారు ప్రాంతముగా ఉన్నది. కానీ ఆ పట్టణ ప్రజలు దుస్తులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, ప్రయోజనం లేదు. నయమానుకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, కానీ అతని జీవితంలో కుష్టు వ్యాధి అనేది అతన్ని కృంగదీసింది, అతన్ని బాధ పెట్టింది, అతన్ని అవమానపరిచింది. అలాగే నీ జీవితంలో ఎన్నెన్నో ఆధిక్యతలు ఉన్నప్పటికీ గాని అని చెప్పి ఏదో ఒక లోపం నీ బ్రతుకులో కూడా ఉండి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాని అతడు కుష్ఠరోగి అని చెప్పబడుతుంది. నిన్ను గూర్చి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెలాగుంటున్నావు? నువ్వెలాగుంటున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? నీ జీవితంలో కూడా
ఎరుకో పట్టణ పరిస్థితి ఉన్నదా? నీ జీవితంలో కూడా యోర్దాను ప్రాంతము యొక్క స్థితి కనబడుతుందా? లేక నయమాను జీవితము ఉన్నట్టుగా ఉంటుందా? ఆలోచన చేసుకో. ఈ మాట నీకు డైరెక్ట్గా వచ్చి ఎవరు చెప్పరు. అయ్యా మంచోడయ్యా, అదయ్యా, ఇదయ్యా ఎన్నో చెప్పచ్చు. గానండి ఇలాంటోడండి ఇలాంటోడండి అని నీ గురించి చెప్పబడిందంటే నీ బ్రతుకుల్లో లోపమున్నది. ఆ గాని అనే దాని ద్వారా నీ జీవితం కుష్టు కలిగి ఉంది, రోగము కలిగి ఉంది, నీ జీవితం లోపించినదిగా ఉన్నది. అర్థం చేసుకోవాలి. నీ ఎదుటికొచ్చి నీ భార్య చెప్పకపోవచ్చు, నీ ఎదుటికొచ్చి నీ భర్త చెప్పకపోవచ్చు, నీ ఎదుటికొచ్చి నీ పిల్లలు చెప్పకపోవచ్చు, నీ ఎదుటికొచ్చి నీ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి నువ్వు ఇవ్వకపోవచ్చు, నీ తోటి ఉద్యోగస్తులు నీతో అనలేకపోవచ్చు, నువ్వు పనులు చేసుకునే దగ్గర నీ తోటి పని వాళ్ళు నీ గురించి చెప్పలేకపోవచ్చు. అక్కడక్కడ చెప్తా ఉంటారు, ఏమండి ఆయన ఆ విషయంలో పర్వాలేదండి, ఈ విషయంలో పర్వాలేదండి, కానండి ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత. దేవుని బిడ్డలారా, అది లోపం కాదా? మరి నీలో ఉన్న లోటు కాదా అది? ఆ లోటుగానే ఉంచుకుంటావా? లోటుగానే ఉంచుకుంటావా? ఎరుకో పట్టణం రమ్యంగా ఉంది, కానీ శాపం ఉంది పట్టణానికి. ఆ పట్టణంలో శాపం ఉంది. దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకోవచ్చు 2 చేతుల సంపాదిస్తున్నానని. 2 చేతులను సంపాదించవచ్చు, కానీ నీ కుటుంబంలో శాపం ఏలుతుంది కదా, నీ కుటుంబాన్ని శాపం ఏలుతుంది కదా. నువ్వు డబ్బే చూసుకుంటున్నావు, కానీ నీ కుటుంబాన్ని శాపం ఏలుతుంది. ఎరుకో పట్టణపు పరిస్థితి నీ కుటుంబంలో, నీ జీవితంలో కనపడుతుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకోవా? రమ్యముగా ఉన్నంత మాత్రములా నువ్వు మురిసిపోతున్నావేమో. ఎరుకో పట్టణమునకు శాపం వచ్చింది. అటువంటి శాపం నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు యెహోవా తోట వలె ఉన్నాయి, ఏదేను తోట వలె ఉన్నాయి, ఏదేను తోట వలె పచ్చగా ఉన్నాయి, కానీ ప్రజలు దుష్టులని చెప్పబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో దయచేసి గమనించు. అన్ని విషయాల్లో బాగుంటూ, అన్ని విషయాల్లో మంచివాడు అని పిలిపించుకుంటున్న నీవు క్యారెక్టర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆ విషయంలో మాత్రం సరైనోడు కాదండి అని అంటున్నారా? జాగ్రత్త. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీ దగ్గరకు వచ్చి ఎవ్వరు చెప్పకపోవచ్చు. రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు సంపాదనలో ఫస్టే, నువ్వు అభివృద్ధి పదములో ముందుకెళ్ళిపోతున్నావు, ఏ విషయంలో లోటు లేకుండా ఉంటున్నా కావచ్చు, కానీ ఎరుకో పట్టణం వలె శాపాన్ని తెచ్చుకుంటున్నావేమో. జాగ్రత్త. సొదొమ గొమొర్రాల వలె పచ్చగా కనబడవచ్చు, కానీ నీ క్యారెక్టర్ దెబ్బతిందేమో. జాగ్రత్త. నీ క్యారెక్టర్ పాడు చేసుకుంటున్నావేమో. జాగ్రత్త. దుష్టత్వాన్ని కలిగి జీవిస్తున్నావేమో. జాగ్రత్త. దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారని చెప్పబడుతుంది. ఇదిగో, ఎంత ఆధిక్యత, అధికారం, హోదా నీకు ఉన్నా నీ వ్యక్తిగత ప్రవర్తన అంతా కూడా చెడిపోయి ఉందేమో. నీ వ్యక్తిగత ప్రవర్తన అంతా భ్రష్టు పట్టిందేమో. సొదొమ మనుషుల వలె దుష్టులుగా
బహు పాపులుగా అని చెప్పబడినట్టు నీ బ్రతుకుంటుందేమో. ఈ రాత్రి ఆలోచన చేయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నయమాను వలె ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉండి చివరికి కుష్ఠరోగి అయినట్టుగా నీ మనసు కుష్ఠిదిగా మారిందేమో, నీ హృదయం కుష్ఠిదిగా మారిందేమో. శరీరం ఆరోగ్యంగా ఉండొచ్చు, నీకు నీ శరీరములో ఆరోగ్యం ఉండొచ్చు, ఎగిరి దూకుతుండొచ్చు, బలం కలిగి ఉండొచ్చు, ఉడుకు రక్తంగా నీవు రొక్కలు వేయొచ్చు. కానీ నీ మనస్సు, నీ హృదయం కుష్ఠుదిగా ఉందేమో. శరీర కుష్టు కంటే మానసిక కుష్టు చాలా దారుణం, చాలా ప్రమాదకరమైనది. శరీర కుష్టు వచ్చినా పర్వాలేదు, కానీ హృదయం కుష్టు వ్యాధిగ్రస్తమైందా, నీ మనస్సు కుష్టు వ్యాధిగ్రస్తమైందా, ఇక నువ్వు సమాజంలో ఉండటానికి అవకాశం ఉండదు. ఈ రాత్రి గమనించు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని ఎదుటికొచ్చి చెప్పరు. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. బాగున్నటువంటి లక్షణాలు చూసుకొని సంబరపడుతున్నావు, కానీ అటువంటి వాడు అని దేని గురించి అయితే నీ గురించి మాట్లాడుతున్నారో అట్టి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, అట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, స్వస్థత పొందాలి. హల్లెలూయా. అవును ప్రియులారా, నయమాను బాగుపడ్డాడు దైవజనుని యొద్దకు వెళ్ళుట ద్వారా, ప్రవక్త దగ్గరికి వెళ్ళుట ద్వారా. నయమాను కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు కదా. అవును. కానీ సొదొమ గొమొర్రాలు నాశనమైనవి. అదేవిధంగా యెరికో పట్టణం కూడా నాశనమైంది. శరీర కుష్టున్న నయమాను బాగుపడ్డాడు. సొదొమ గొమొర్రాలు నాశనమైనవి, యెరికో పట్టణం నాశనమైంది. ఈ రాత్రి నువ్వేం చేసుకోబోతున్నావు? నయమాను బాగుపడ్డాడు, తన శరీరములో ఉన్న కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు. విధేయత చూపుట ద్వారా, ప్రవక్త యొద్దకు వెళ్ళుట ద్వారా, దైవజనుడి దగ్గరకు వెళ్ళుట ద్వారా, ఎలీషా యొద్దకు వెళ్ళుట ద్వారా, ఆయన చెప్పినట్టుగా చేయటము ద్వారా, యొర్దాను నదిలో 7 సార్లు మునుగుట ద్వారా అతడు శారీరక కుష్టు వ్యాధిని పోగొట్టుకోగలిగాడు. కానీ సొదొమ గొమొర్రాలు మాత్రం బాగుపడలేదు, నాశనం అవ్వటం జరిగింది. యెరికో పట్టణం బాగుపడలేదు, నాశనం అవ్వటం జరిగింది. కానీ నయమాను మాత్రం బాగుపడ్డాడు. ఈ రాత్రి నీవు కూడా దేవుని గద్దింపుకు లోబడితే నీకున్నటువంటి మానసిక కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందునట్లుగా దేవుని యొద్దకు వెళ్ళి విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా నీవు ఆయనకు లోబడి నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే నయమాను వలె నీ కుష్టు వ్యాధిని పోగొట్టుకోగలుగుతావు. మొదట నయమాను తిరుగుబడ్డాడు, అవిధేయత చూపాడు, గర్వించాడు. కానీ తన తప్పును తెలుసుకొని యొర్దాను నదికి వెళ్ళి చెప్పినట్టుగా 7 సార్లు స్నానము చేసి శుద్ధుడవటం జరిగింది. ఈ రాత్రి నేను అంటున్నాను, సొదొమ గొమొర్రాలు బాగుపడే అవకాశం వాటికి లేదు. యెరికో పట్టణం బాగుపడే అవకాశము దానికి లేకుండా పోయింది. కానీ నయమాను శారీరకమైన కుష్టు వ్యాధి నుండి బాగుపడ్డాడు. ఈ రాత్రి దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు, నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. నీ మానసిక, నీ హృదయానికి అంటుకున్న ఈ కుష్టు పోవటానికి దేవునికి లోబడి విధేయత చూపి నీ ప్రవర్తనను దేవునికి అప్పచెప్పుకొని నయమాను వలె చెప్పినట్టుగా నువ్వు చెయ్యగలిగితే దేవుడు నీ మానసిక
హృదయానికంటిన కుష్టు నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, విముక్తుణ్ణి చేస్తాడు. ఇదిగో పసిబాలుని వంటి శరీరం అతనికి, శిశువు వంటి శరీరం అతనికి వచ్చినట్టుగా యేసయ్య నీ హృదయానికంటిన కుష్టును తొలగించి, నీ మనస్సు కట్టిన కుష్టును తొలగించి ఈరోజు దేవుడు నిన్ను శుద్ధుణ్ణి చేస్తాడు. ఇంకా చాలా మందిలో కులం అనే కుష్టు ఉంది, మతం అనే కుష్టు ఉంది. శారీరక కుష్టు వ్యాధి కంటే కుల మత కుష్టు చాలా ప్రమాదకరమైంది. ఆ కుష్టు వ్యాధి నీ నుండి తొలగిపోవాలంటే యేసు నొద్దకొచ్చి నయమాను వెళ్ళినట్టుగా దైవజని యొద్దకు, ప్రభువు నొద్దకొచ్చి నువ్వు ఆయనకు లోబడి విధేయత చూపి స్వస్థతనందు ప్రభు నిన్ను శుద్ధుని చేస్తాడు, శిశువు వలె మారుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అంతా బాగుంది కానీ అలాంటి వాడు అనే మాట నీ మీద రాకుండా, నీ ఎడల రాకుండా, ఎవరు నిన్ను అనకుండా దేవుని వాక్యానికి విధేయత చూపి నయమాను స్వస్థత నొందినట్టు నీ శారీరక మానసిక హృదయానికంటినటువంటి ఈ కుష్టు నుండి నువ్వు విడుదల పొందాలని, విడుదల పొందుతావని ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను బాగు చేయునుగాక, నిన్ను కనికరించునుగాక. శిశువుగా ప్రశస్తమైనటువంటి వానిగా నిన్ను శుద్ధీకరించి యోగ్యునిగా దేవుడు నిన్ను కనపరుచునుగాక. అట్టి కృప దేవుడు మనమందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రేమస్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాతో సూటిగా తేటగా మాట్లాడారు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఎరుకో పట్టణం రమ్యమైనదిగా కనబడుతుంది కానీ నీళ్లు మంచివి కావు. ఎరుకో పట్టణం రమ్యమైనదిగా కనబడుతుంది కానీ శపించబడిన పట్టణంగా ఉందయ్యా. యొర్దాను ప్రాంతమంతా యెహోవా తోట వలె, నీరు పారు ఐగుప్తు దేశము వలె ఉంది కానీ సొదమ మనుషులు దుష్టులు బహు పాపులుగా ఉన్నారయ్యా. నయమాన అధికారము కలిగి ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నాడు కానీ అతడు కుష్ఠరోగిగా ఉన్నాడు. దేవా, మా జీవితంలో కూడా మేము ఎన్నో ఆధిక్యతలు, అధికారములు, గొప్పతనాలు కలిగి ఉండిన వారముగా అనిపించుకుంటున్నప్పటికీ కానీ అతడు ఇలాంటి వాడు అనిపించుకునే జీవితం మాలో ఉన్నదేమో. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మా జీవితాలు మీ ఎదుట పెడుతున్నాము నాయన. ఆ గాని అనే అలోపించిన జీవితం మా బ్రతుకులో ఉండకుండా అయ్యా మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి నాయన. తండ్రి, నయమానుకు శరీరానికి ఏముంది కుష్టు, కానీ ఈరోజు మా జీవితాల్లో అయ్యా మనసుకి హృదయానికి అంటిందయ్యా కుష్టు. కులం మతమని కుష్ఠ వ్యాధిగ్రస్తులుగా ఈనాడు అనేకులు జీవిస్తున్నారయ్యా. అటువంటి వారందరినీ మీరు స్వస్థపరిచి శుద్ధుల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకులు అయ్యా పవిత్రముగా శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. తమ వాక్యం అందరి హృదయంలో నూరంతులుగా ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినిన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించుగాక.
ఆమేన్.